స్తుతిస్తూ ఒక మాట చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మరి ఇది ఈ దినాన నీవు నీతిని ప్రేమించితివి, ద్వేషించితివి, అందుచేత ఈ మాట అందుచేత దెర్ఫోర్ అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అయిపోయింది వర్తమానం, అయిపోయింది. ఇంకా మీకు అర్థమైపోయింది. దేవుడు నీ తోటి వారి కంటే, ఆ మాట ఎంత బాగుందండి బైబిల్లో. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ మొత్తాన్ని, ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన ముందు నేను మాట్లాడలేను. ఇంగ్లీషు మొత్తాన్ని తల్లక్రిందులు చేయగలిగిన ఒక బలమైన మాటే వర్డ్ దాన్. ఏదన్నా పెట్టుకో, దాని పక్కన ఏం పెడతాడు దేవుడు? దాన్. వీటికంటే, దీనికంటే, దానికంటే. నిజం చెప్పాలంటే ఈ ప్రమోషను అన్నకు రావాల్సింది కాదు. అన్న కొన్ని మాటల్లో చెప్తూ వచ్చాడు, అన్న నాకంత సీనియారిటీ లేదు, నాకంత అర్హత లేదు, ఎంతో మంది ఉన్నారు, కానీ వారి కంటే ఆ దేవుడు నన్ను హెచ్చించాడు. వీలైతే అన్న సాక్ష్యం కూడా దాని తర్వాత ఒక 10 minutes టైం ఇద్దాము. ఈ మాట ఎంత బాగుందో కదా. దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలముతో అభిషేకించాను. దేవుని యొక్క కృప. నిజంగా దేవుడిచ్చే ప్రతి వరము అది అభిషేకమే. ఆయన ఇచ్చే ఉద్యోగము అభిషేకమే. ఆయన ఇచ్చే ప్రమోషను అది అభిషేకమే. ఈ అభిషేకం అంటే సంతోషంతో దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చేది, నింపేది. కాబట్టి ప్రియులారా, ఎంత బాగుందండి. దేవుడు నీ తోటి వారి కంటే. నేను రాగానే గదిలో నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే నాకు దేవుడు అన్న విషయంలో ఇదే మాట గుర్తు చేస్తావు. ఇప్పుడు మా చెల్లి మేనేజర్ గారు భార్య అని పిలవాలి, ఇప్పుడు మా పిల్లల్ని మేనేజర్ గారి పిల్లలని పిలవాలి. అలాగే మా చెల్లి ఏం పేరు అని పేరు? రత్న మేనేజర్ గారి చెల్లి. మా ప్రసాద్ అన్న మేనేజర్ గారు తండ్రి గారు. మా అక్క అంటే దేవుడు అభిషేకించినప్పుడంట ఆ అభిషేక తైలం అనేది ఆ ఒక్క వ్యక్తి మీదే కాదు, అది అందరి మీదకి పారుకుంటా వెళ్ళిపోద్దంటండి. దేవుడి మాట ఇచ్చినప్పుడు నాకు ఎంత తృప్తి కలిగిందో ప్రభువా, మా సహోదరుణ్ణి తన తోటి వారి, అబ్బా ఎంత బాగుండేది, దాన్ అదర్స్, వారి కంటే అనే మాట. అందుకని ఈ దాన్ THEN నాట్ దెన్, నాట్ THEN, నాట్ THAN. ఇలాంటివి అబ్జర్వేషన్ చెప్పాలంటే మా దేవంత్ అన్న ఉన్నారు, స్పెషలిస్ట్ దీంట్లో. T అంటే ఏంటో చెప్తాడు, H అంటే ఏంటో చెప్తాడు, A అంటే ఏంటో చెప్తాడు, N అంటే కూడా చెప్తాడు. ఏం చెప్తాడు? T అంటే దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన ఏంటంటే అది టాలెంట్, దేవుడిచ్చిన తలాంతు. దాన్ని బట్టే మరి గొప్ప చేస్తూ వచ్చాడు. ఆ ఎగ్జామ్ రాయటానికి, ఆ ఇంటర్వ్యూ వెళ్ళటానికి. నాకు సంతోషం ఏంటంటే ఈ ప్రమోషన్లో ఒక భాగం ఏంటంటే, ఒక దిన నన్న సియోనుకు కూడా వచ్చి, విజయవాడ వచ్చి పరీక్ష అది గుర్తు చేశాడు. అన్నా నేను సియోనుకు వచ్చి కూడా రాశాను, దేవుడు నాకు కృపను చూపించాడు. సియోనుకి వెళ్ళినప్పుడు ఒకలాగా, హెబ్రోన్కి వెళ్ళినప్పుడు ఒకలా, ప్రతిసారి దేవుడు T అంటే టాలెంట్ ఇచ్చాడు, H అంటే హానర్ ఇచ్చాడు, A అంటే ఎబిలిటీ ఇచ్చాడు, N అంటే నోబల్ ఘనతను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రోజున ఒక్క మాట, మరి మన విషయాల్లో కూడా దేవుణ్ణి స్తుతించడానికి కారణం ఒక మాట చెప్పండి. మన తోటి వారి కంటే మన దేవుడు ఎక్కువ ఇచ్చాడా లేదా? చెప్పండి, ఎక్కువ ఇచ్చాడా లేదా? ప్రతిసారి మన తోటి వారి కంటే ఆయన ఎక్కువే ఇస్తున్నాడు, తోటి వారి కంటే ఎక్కువే చేస్తున్నాడు. కాబట్టి ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. ఇప్పుడు నేను ఈ తోటి వారి కంటే దేవుడు హెచ్చించాడనే అనుభవంలో ఈ కంటే అనే మాట చాలా గొప్పదండి. దాన్ అనేది ఎంతో గొప్ప మాట. కాబట్టి ఎలాంటి అనుభవంలో దేవుడు ఈ కుటుంబంలో మేలును చేశాడు అన్న విషయంలో, ఉద్యోగ విషయంలో సహాయం చేశాడు. ఎలాంటిది ఇచ్చాడంటే 7 విషయాలు మనం చూస్తాం. జాగ్రత్తగా చదువుదాము. మొట్టమొదటి చూస్తే చూడండి, దేవుని వాక్యంలో నుంచి
యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చూస్తాం. యోహాను సువార్త నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయును. వాటి కంటే, ఈరోజు ఈ మాట అండి, కంటే అనే మాటలో వాటి కంటే గొప్పవి దేవుడు ఇతరుల కంటే ఏమిచ్చాడు? గొప్పవి ఇచ్చాడు. ఇతరులకు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే దేవుడు మనకి ఇచ్చినవి గొప్పవి, గొప్ప మేలు, గొప్ప రక్షణ, గొప్ప సహవాసం, గొప్ప సంతోషం, గొప్ప దేవుడు, గొప్ప అనుభవాలు వీలారా. కాబట్టి ఈ కంటే అనే మాటలో ఏంటంట? వాటి కంటే గొప్పవి దేవుడిచ్చాడు. మన జీవితంలో వాటి కంటే గొప్పవి, అందరికంటే గొప్పవి ప్రభు ఇచ్చాడు. మన దినాలు చూస్తే మరి మేనేజర్ గారు లేనప్పుడు అది కూడా అన్నే చేస్తూ రాగలిగాడు. చెప్పాడన్నా, దేవుడు నాకు ఆ సామర్థ్యం కూడా ప్రభు ఇచ్చాడు, నేను మేనేజ్ చేయగలిగాను అంటే అర్థం ఏంటి? తర్వాత రెడీగా ఉండు అని అర్థం అన్నమాట. ఇక అది కూడా దేవుడు ఎంత బాగుందండి. ఈ కంటే అనే మాటలో గ్రేటర్ దాన్, వాటి కంటే గొప్పవి, ద ఫస్ట్ థింగ్ ఈజ్ గ్రేటర్ దాన్. దేవుడు మనకి ఇచ్చేవన్నీ కూడా ఇతరుల కంటే గొప్పవి ఇస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు మాట ఏంటంటే, నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించాడు. ఇట్స్ గ్రేటర్ దాన్. రెండవది మనం చూస్తే రండి దయచేసి ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము చదవండి అన్న. యజమానులారా యజమానుడైన వాడు ఉన్నాడని చదవండి అన్న. పక్షపాతం లేదని వారిని బెదిరించడం మాని ఆ ప్రకారం వారిని చేయుడి, ప్రవర్తించండి. ఎఫ్ఎస్సి 6:9 అన్న చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతుడి మీరు అపవాది తంత్రం. ఇప్పుడు ఇంకో మాట కూడా, ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం కూడా చదవండి. ఫిబ్రవరి 9:23లో కూడా ఆ మాట ఉంటది. లోకమందున్న వాటిని పోలిన వస్తువులు బట్టి వస్తువులు ఇట్టి పనుల వలన శుద్ధి చేయబడవలసి లేదు, పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన. ఇది రెండవదండి. మొట్టమొదటిది వీటికంటే గొప్పవి, రెండవది వీటికంటే. దేవుడు మనకి ఇతరుల కంటే, తోటి వారి కంటే గొప్పవి ఇస్తాడు, తోటి వారి కంటే శ్రేష్టమైనవి ఇస్తాడు. ఎంత బాగుందండి. అందుకని ఇందాక పాడాం, మనం ఊహించు వాటికన్నా, అడుగు వాటికన్నా అత్యధికంగా. ఎక్కడుంది ఆ మాట? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫ్ఎస్సి 3:20 చదవండి. తన శక్తి చొప్పున ఊహించు వాటన్నిటికంటేను అది అత్యధికంగా. ఈ కంటే అనే మాట ఎంత బాగుంది. ఈరోజు ప్రభువును స్తుతించడానికి, ప్రభువా నా తోటి వారు నాకంటే గొప్పవారు వారు. ఈ రోజున దేవుడు మన తోటి వారి కంటే మనల్ని ఉన్నత స్థితిలో ఉంచాడు. మన తోటి వారికి రక్షణ లేదు, మన తోటి వారికి మారుమనసు లేదు, మన తోటి వారికి ఈ నిరీక్షణ లేదు, మన తోటి వారికి ఇవి లేవు, కానీ దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మొట్టమొదట మన తోటి వారి కంటే ఏంటంటే గొప్పవి ఇచ్చాడు. టీసీ గారు మీరు తప్పు రాస్తున్నారు చూడండి. రెండవది తోటి వారి కంటే శ్రేష్టమైనవి ఇచ్చాడు. మూడవది చూస్తే ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయము 9వ వచనం. చదవండి. అది అంతకంటే ఏంటంట? మంచిది, అంతకంటే గొప్పది, అంతకంటే శ్రేష్టమైనది, అంతకంటే మంచిది. మంచిది ఎంత బాగుంది. మంచిది, అంతకంటే మంచిది. ఇతరుల కంటే దేవుడు మనకి ఏమిస్తున్నాడు? మంచి. అందుకని అన్నాడు, మీ పిల్లలకు మీరు మంచి ఇవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకు అంతకంటే. ఈరోజు అన్న విషయంలో నిజంగా ఎంతో సంతోషం, మంచి సాక్ష్యం. ఒక రకంగా చెప్పాలంటే కమలన్న, కళ్యాణక్క ఏ ఊర్లో ఉంటారో ఆ సేవకుడు ధన్యుడు చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సేవకులందరూ కూడా అదే చెప్పారు, నేను చూస్తున్నాను. కారణం సంఘ విషయంలో ఎంత ప్రార్థన,
ఎంత ప్రయాస, ఎంత పరిచర్య, ఎంత కన్నీరు. ఇప్పటికీ ఏడుస్తానే ఉన్నాడు. ఎవరు ఆయన? పెద్ద ఆయన ఎవరు? యేసస్ గారు ఏడుస్తానే ఉన్నాడు. నాకు అన్నం పెట్టేది ఎవరు అంటున్నాడు. లైవ్లో ఏడుస్తూ ఉంటాడు, చూస్తూ పాపం. వీళ్ళారా, కారణం ఏంటంటే అంత పరామర్శించారు, అంత ప్రేమించారు. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో నమ్మకంగా, తగ్గింపుతో, యథార్థంగా సేవకునికి లోబడుతూ పరిచర్య చేస్తూ అసాక్షి. కాబట్టి ఎంతకంటే మంచివి ఎంత బాగుంది. ఇది ఎన్నోది? ప్రభువును స్తుతించడానికి కారణం ఏంటంటే, మూడవది, ప్రభువా మా తోటి వారి కంటే నాకు మంచివి. నాలుగోది చూస్తే చదవండి దయచేసి దేవుని వాక్యంలో నుంచి. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మన పితరుల కంటే ఇచ్చే ఎక్కువైన విషయాల్లో ఉన్న 7 గొప్ప ధన్యతలు చూస్తున్నాం చదవండి. అగ్ని పరీక్ష శుద్ధిపరచబడుతున్నది, దానికంటే అది దానికంటే ఎలాంటిది ఇస్తాడంట? అమూల్యమైన. బాగుందండి, అబ్బా, ప్రెషియస్. ఎంత బాగుంది! దానికంటే అమూల్యమైనది ఇచ్చాడు. అమూల్యమైన మరి అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఈ తోటి వారి కంటే అనే అనుభవంలో ప్రభువును స్తుతించడానికి, ప్రభువా చెప్పు, నాకు ఇతరుల కంటే, తోటి వారి కంటే గొప్పవిచ్చావు ప్రభువా, గొప్ప కార్యాలు చేశావు. తోటి వారి కంటే శ్రేష్టమైనవి ఇచ్చావు, తోటి వారి కంటే మంచివి ఇచ్చావు, తోటి వారి కంటే అమూల్యమైనవి ఇచ్చావు ప్రభు. అంత బాగుంది. 5వది చూస్తే తోటి వారి కంటే అనే అనుభవంలో దేవుడు ఎలాగ అనుగ్రహిస్తూ వచ్చాడంటే, 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. పాపమును తప్పును మనకు అన్నిటికంటే ముఖ్యముగా ఈ మాట, అన్నిటికంటే ఎలాంటిది ఇచ్చాడు దేవుడు మనకి? ముఖ్యమైనది. అబ్బా, ఎంత బాగుంది! అన్నిటికంటే ముఖ్యమైనది. ముఖ్యమైనది అంటే ఈ ఒక్క మాట, ఈ ధ్యాన్ అనే మాటే చెప్తున్నాను మీకు. ఇప్పుడు అన్నిటికంటే ఏమి ఇచ్చాడు? ముఖ్యమైనది ఇచ్చాడు. ముఖ్యమైన ఉద్యోగం, ముఖ్యమైన బాధ్యతలు, ముఖ్యమైన రక్షణ, ముఖ్యమైన దేవుడు, అన్నీ కూడా ముఖ్యమైనవే ఇచ్చాడు. దేవుడు ఇచ్చేవి ఎప్పుడూ కూడా ఎలాంటివి చెప్పండి? ముఖ్యమైనవి. ఏదన్నో చెప్పండి ప్రభుని స్తుతించడానికి కారణం. 5వది. 6వది మనం చూస్తే చదవండి. 6వది దేవుడు ఎలాంటివి ఇస్తాడంటే, 2వ పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. అది వారి కంటే అధిక. ఇప్పుడు తీసి గారు ఇందాక మీరు చెప్పిన పాయింట్ ఇప్పుడు వచ్చింది. వారి కంటే అధికమైనవి ఇచ్చాడు దేవుడు. అధికమైనది. దేవుడు ఎంత గొప్పవాడు! అధికమైనవి ఇచ్చాడు. అడుగు వాటి కంటే అధికముగా నీచే. ఇందాక పాడాం కదా, అడుగు వాటి కంటే అధికముగా నీచే, తన నిబంధనను స్థిరపరచి తన వాక్కును నెరవేర్చే, తన నిబంధనను స్థిరపరచి తన వాక్కును నెరవేర్చే. ఎంత గొప్ప రక్షకుడు, ఎంత అద్భుత రక్షకుడు, యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసిన్, తన కృప కనికరమున్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ ఎన్నియో మేలుల చేసిన్, తన కృప కనికరముల్ స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికీ. కాబట్టి ఎన్నోదంటే ఇది వాటికంటే వారికంటే అధికంగా దేవుడు చేశాడు. అధికమైనది. ఇది ఎన్నోది? 6 చూస్తా వచ్చాం. 7వది చూస్తే దేవుడిచ్చేది ఇతరుల కంటే, అందరికంటే, తోటివారి కంటే,
వీటికంటే, అన్నిటికంటే అనే మాటలో దేవుడిచ్చేవి ఎలా ఉంటాయంటే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19. స్థిరమైన చాలండి. ఏంటంటే ఎంతకంటే స్థిరమైనవి ఇస్తాడు దేవుడు. దేవుడు ఇచ్చేవి ఎలా ఉంటాయి? మనుషులు ఇచ్చేవి ఎలా ఉంటాయి చెప్పండి? అవి స్థిరమైనవి కావు. మనుషులు ఇచ్చేవి కొంతకాలమే, కొద్ది కాలమే. దేవుడు ఇచ్చేవి ఎలా ఉంటాయి అంట? అవి స్థిరమైనవి ఉంటాయి, అవి శాశ్వతమైనవి. కాబట్టి ఈ ఆనందం స్థిరమైనది, ఈ రక్షణ స్థిరమైనది, ఈ సంతోషం స్థిరమైనది, ఈ విశ్వాసం స్థిరమైనది, ఈ నిరీక్షణ ఎలాంటిదంట? స్థిరమైనది. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ప్రభువును స్తుతించడానికి ఒక గొప్ప మరి హేతు ఏంటంటే, ప్రభువా నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాడు. ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. 7వది ఏం చూసాను చెప్పండి? 7వది ఏంటంట చెప్పండి? వీటికంటే స్థిరమైన దేవుడు చేసేవన్నీ అవి స్థిరమైనవి. కాబట్టి ఈ రోజున ప్రభును స్తుతించడానికి కారణం 7 విషయాల్లో 7వది ఎంతకంటే స్థిరమైనది. ఇంకా ప్రభు అంటాడు ఒక మాట, ఎంత బాగుంటుందో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం చదవండి. అందుకు యేసు చూచితినని నేను చెప్పినందున వల్ల నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు. ఇప్పుడు 7 చూసాము, ఈ 7 ఎక్కువ ప్రభు అనుకుంటే ప్రభు అన్నాడు వీటికంటే గ్రేటర్ దాన్ ఆల్ దీస్, మోర్ దాన్ ఆల్ దీస్ దేవుడు చేసే. కాబట్టి ఈ రోజున 7 విషయాలు ప్రభును స్తుతించడానికి కారణం. అందుకని 116:12 యెహోవా చేసిన ఉపకారములకై నేను ఆయనకేమి రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తుంది. నిజంగా మరి కమలన్న విషయంలో దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి ఎంతో సంఘం, అంతేనా, తల్లిదండ్రులు ప్రార్థన, సేవకులు ప్రార్థన, అలాగే మరి తన చెల్లి కళ్యాణి దేవుడు తన ప్రార్థన కన్నీరు దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. ఇలాగ దేవుడు ఎంతగానో హెచ్చించాడు, ఘనపరిచాడు, ఎంతో గొప్ప చేస్తూ వచ్చాడు. నిజంగా మరి మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఎటని ఎక్కడికైనా ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ సేవకులందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. అన్న కొండపల్లి అని, అన్నేమో కొల్లకొండ అని, అన్నేమో బాపట్లని, అన్న వాళ్ళు వేరే. అంటే కారణం ఏంటంటే మంచి అన్న కోదాడ లేదు లేక, ఎందుకంటే కోదాడ నుంచి వచ్చాడు, కోదాడ సేవకులకి ఛాన్స్ లేదు. కాబట్టి ప్రియులారా, కారణం ఏంటంటే ఒక నమ్మకమైన కుటుంబం, కన్నీటితో పరిచయం చేసే కుటుంబం, విధేయత కలిగిన కుటుంబం ప్రియులారా. కాబట్టి దేవుడు అందుకని ఈరోజు వర్తమానం అన్న ఉద్యోగ విషయంలో ఇదొక సాక్ష్యం, ఇదొక వాగ్దానం ఏంటంటే, నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి, దిస్ ఈజ్ అ ప్రమోషన్. దేవుడు ఎంతగానో హెచ్చించి అభిషేకించాడు. ఇది యేసు ప్రభు గురించి రాయబడిన మాటే. అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుడు ఇదే అనుభవాల గుండా మనల్ని తీసుకువెళ్తూ, ఈ అనుభవంలో మరి కమల్ బ్రదర్ విషయంలో దేవుడు చేసిన ఈ కార్యం 7 విషయాలు చెప్తారా? మరి 7 చెప్పిన వాళ్ళకి అన్నం పెట్టమ్మా. 7 ఏంటి వాళ్ళకి లవ్ ఫీస్ట్. మొట్టమొదటిది తోటి వారి కంటే అనే అనుభవంలో మొట్టమొదటిది వారి కంటే గొప్పవి, వారి కంటే గొప్పవి ఇచ్చే దేవుడు నీ తోటి వారి కంటే గొప్పవి ఇస్తాడు. రెండోది నీ తోటి వారి కంటే శ్రేష్టమైనవి ఇస్తాడు. మూడోది నీ తోటి వారి కంటే ఏమిచ్చాడు? మంచిది ఇచ్చాడు. నాలుగోది నీ తోటి వారి కంటే అమూల్యమైనది ఇచ్చాడు. ఐదవది నీ తోటి వారి కంటే ముఖ్యమైనది ఇచ్చాడు. ఆరోది నీ తోటి వారి కంటే అధికమైనది ఇచ్చాడు. ఏడవది నీ తోటి వారి కంటే స్థిరమైనది. దేవుడు ఈ ధ్యాన్ అనే మాటలు, అందుకనే ఇంకో మాట చెప్పున, ఈ ధ్యాన్ అనే మాటలో కొన్ని అక్షరాలు పెట్టుకుంటే కే పెట్టుకోండి, ఎస్ పెట్టుకోండి, థ్యాంక్స్ గివింగ్ పెట్టుకోండి, అయిపోయింది వర్తమానం. ధ్యాన్ బికేమ్ థ్యాంక్.
దట్ బికేమ్ టోటల్లీ థ్యాంక్స్ గివింగ్. అందుకనే యెహోవా నామమున కృతజ్ఞతలు. ఈ సమయంలో దేవుడు చేసిన ఈ కార్యాల కొరకై ప్రభువును మనం స్తుతిస్తాం. మరి ఈ సమయంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి మరి మొట్టమొదటిగా కుటుంబంలో మరి కళ్యాణి చెల్లి అలాగే కమలన్న ప్రభుని ఆరాధిస్తారు. ఆరాధించిన తర్వాత మరి కొన్ని నిమిషాలు మరి కమలన్న కూడా ప్రభువును మహిమపరుస్తూ దేవుడు ఎలా తనకు సహాయపడినాడు, ఆ పరీక్షల విషయంలో, ఇంటర్వ్యూ, అన్ని విషయాల్లో ఎలా కృప చూపాడో ఆ విషయాలు కూడా మనం దేవుడు ఒక వ్యక్తిని ఎలా సహాయపడి ఎలా హెచ్చిస్తాడో, ఎలా కృప చూపుతాడో, ఎలాగ దీవిస్తాడో అనే సాక్ష్యం కూడా మనం వింటాం. మరి ఈ సమయంలో ఇద్దరు కూడా ప్రభువుని ఆరాధిస్తారు. తర్వాత మనం సాక్ష్యం వింటాం. ఆ తర్వాత మనము ముగించుకుంటాం. చెల్లి కళ్యాణి ఆరాధిస్తుంది. తర్వాత నా ప్రేమ తండ్రి దయగల దేవ పరిశుద్ధ నిజమైన పాలన పొందాలి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు నువ్వు శ్రేష్టమైన మంచివి గొప్పవి అయా తన అమూల్యమైనవి అని అయా తండ్రి 7 అంతస్తుల అనుభవంతోనైనా మాట్లాడే విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు తండ్రి. అలాగే నీ దాసులను మరి అత్తయ్య మామను అందరిని క్షేమంగా నడిపించిన విధానానికి నీకు స్తోత్రాలు ప్రభా. మరి ఈ దినం ప్రభా అయా తను చేసిన కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. నువ్వు కార్యం చేయగా అయా ఎవరు త్రిప్పివేయగలరు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా కుటుంబ జీవితంలో ప్రభా ఎన్నోసార్లు ప్రభా ఆర్థిక ఇబ్బందులతో అయా ఎన్నోసార్లు చితికిపోతున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా పరమ తండ్రిగా కన్న తండ్రిగా అయా తను చూసిన దేవుడుగా ఉండి ప్రభా కుటుంబ జీవితంలో నైనా చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు కానీ తండ్రి ఎన్నోసార్లు ప్రభా డ్యూటీ రీత్యా అయా చదవటానికి టైం లేనప్పుడు కూడా ప్రభా చదువుటకు నీ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ప్రతి విషయంలోనైనా అయా తండ్రి ఎగ్జామ్ అలాగే నాయన ప్రభా ఆయా ప్రమోషన్ విషయంలో ప్రభా అలాగే తండ్రి ఆయా మరి అన్ని విషయాల్లో నీ కృప చూపించిన అయినా తండ్రి ఆయా బిడ్డకి ఎంతగానో సహాయం చేసావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయా తనకి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభా. నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగు చేస్తుంది అని వాగ్దానాన్ని ఇచ్చి అయా తండ్రి ప్రభా మిడతలు తినివేసిన పంటను మరలా ఇస్తున్నాను ప్రభా. ఎన్నో వాగ్దానాలు ప్రభా వాగ్దానాలు చేత పట్టుకొని ప్రభా అయా తండ్రి ప్రమోషన్ వస్తుందని అయినా తండ్రి రూఢిగా నమ్మాడు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. కేవలం నీవు ఇచ్చిన వాగ్దానాలు బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. ఇంకా మా కుటుంబ జీవితంలో నువ్వు చేసిన మేలు ఉపకారం ఎన్నో ఉన్నాయి ప్రభా తండ్రి. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్న జీవిత కాలం అయితే నేను స్తుతించిన రుణస్త్రాలను ఒప్పుకొనుచు ఏమి ఇవ్వలేక కొద్దిపాటి నా స్థుతి ఆరాధన యేసు నామంలో ఈ పరిశుద్ధ పాదల వద్ద సమర్పిస్తున్నాను తండ్రి. ప్రేమల తండ్రి మహోన్నతుడైన దేవా కుమారుడు నా రక్షకుడు నా ప్రవేశిస్తువారి ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మధురమైన నామంలో సాయంకాలం వేళ నీ దాసును చెందు చేరి రీతిగా యోగ్యుని కాదు కేవలం నీ కృపను బట్టి మాత్రమే ఈ దినమును అయా స్వతంత్రించగలుగుతూ వస్తూ వచ్చినాను. అందుని బట్టి స్తోత్రాలు. నీ దాసుని ఆత్మ అభిషేకించి నా జీవితంలో మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి విధమైన మేలు ఉపకారములన్నిటి కొరకే నీకు స్తోత్రాలు. నాతో మాట్లాడుతూ వచ్చిన మాటలన్నిటి కొరకే వందనాలు దేవా. నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావు తండ్రి. లార్డ్ being an unfaithful man, you are so faithful to me, Lord my master. I praise you, Lord my master God. You are so faithful to me, Lord my master. Thank you so much, my master. అయ్యా నీకు వందనాలు. నువ్వు గొప్పవాడు నా ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. ఏమౌని వర్ణించగలను అయ్యా నువ్వు చేస్తున్న కార్యము దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను, ఘనపరుస్తుంటున్నాను దేవా. హెబ్రీ 1:9 వచ్చిన ప్రకారంగా దేవా నా తోడి వారి కంటే నేను గొప్పవాడిని కాదు ప్రభా. Lord the Master God, yeah, you are the one who set me high. More than my friends, Lord the Master. That is the
only word touches me, Lord. So, దేవా నీ దాసుని దీని కొరకే పంపించడానికి వద్దునయ్యా. Lord, my master, I praise you, Lord. I glorify the name. I honor the name. I extol thy name, Lord, my master. దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నన్ను ఎరుగుతూ వచ్చినావని ఎన్నో మాటలు దేవా ఈ రోజు కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు. దేవా నా పట్ల నీకు ఉద్దేశం నెరవేర్చుకుంటూ కొరకే దేవా నన్ను ఎందుకు నిర్మిస్తూ వచ్చినావో అయ్యా, నీ చేతులు ఎందుకు నాకు రూపాన్ని ఏర్పరుస్తూ వచ్చాయో అయ్యా, ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ కొరకే ఈ దినం నిర్ణయిస్తూ వచ్చినావు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ గనపరుస్తూ వచ్చినాను. దేవా ఏమి ఇవ్వగలనయ్యా? ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో పరిస్థితులు కూడా తీసుకుని వచ్చినప్పుడు కూడా, ఎన్నో అనుమతించబడి తెచ్చినప్పుడు కూడా అయ్యా, ఆ అనుమతించిన ప్రతి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడటకు నువ్వు చూపిన కృపకే స్తోత్రాలు. దేవా దేవాన్ని వందనాలు. ఏమి ఇవ్వగలనయ్యా? ఎంతగా స్తుతించిన, ఎంతగా ఆరాధిస్తున్నా, ఎంతగా నిన్ను నామని కాదు పరిస్థితి వచ్చినా కానీ Lord, my master, Deva, I completely dedicated to you, Lord, my master. I can't give anything written to you, Lord, my master, except my wholehearted worship, Lord, my master. I praise you, Lord. I glorify the name. What can I give unto you, Lord, my master? కొద్దిపాటి స్తుతి, నా హృదయపూర్వక ఆరాధన. నా ప్రభు, నా రక్షకుడు, నన్ను విమోచించిన వాడి యేసుక్రీస్తు ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో నా తండ్రి ఈ పరిశుద్ధమైన పాదముల చెంత స్తుతి ఆరాధన సమర్పించుకుని అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమించుచున్నావు నీతిని, దుర్నీతిని ద్వేషించినావు. నీవు ప్రేమించుచున్నావు నీతిని, దుర్నీతిని ద్వేషించినావు. అందుకే నీతోటి వారి కంటే, అందుకే నీతోటి వారి కంటే ఆనంద తైలముతో తండ్రి నిన్ను, ఆనంద తైలముతో తండ్రి నిన్ను అధికంబుగా అభిషేకించెను, అధికంబుగా అభిషేకించెను. మహదానందమానందమాయను నాదు ప్రియా కుమారుని యందు. మహదానందమానందమాయను నాదు ప్రియా కుమారుని యందు. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. నేను కూడా నీ బిడ్డలతో కలిసి వారి జీవితంలో చేసిన కార్యాలను బట్టి నీ దాసునిగా వారి పక్షాన నిన్ను స్తుతిస్తూ నేను కూడా నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. నిజంగా మీ దాసులు చెప్పినట్లుగా ఎంతో గొప్ప వాళ్ళు ఉంటారు, ఎంతో ప్రభువా తోటివారు ఉన్నతమైన వారు ఉంటారు, తోటి వారికి ఎన్నో రికమెండేషన్స్ ఉంటాయి, తోటి వారికి ఎన్నెన్నో ప్రభువా ప్రత్యేకతలు తండ్రి వారికి సంబంధించిన ఉంటాయి. కానీ ప్రభువా అల్పులమైన మమ్ములను మా తోటి వారి కంటే అనుభవంలో ప్రభువా మీరు హెచ్చించే దేవుడు. మా ప్రభు యేసు క్రీస్తు వారిని ఎలాగైతే హెచ్చించావో మమ్ములను కూడా ప్రభువా మీరు హెచ్చించడానికి, ఘనపరచడానికి ఇష్టపడే దేవుడు. అంతేకాదు వీటికంటే గొప్ప కార్యములు చూతువని మీరు సెలవిస్తూ వచ్చారు. కాబట్టి కమలన్న విషయంలో, చెల్లి కళ్యాణి విషయంలో కుటుంబంగా వీటిని ఏర్పరచుకున్నారు ప్రభు. అంతేకాదు రక్షించుకున్నారు, వారిని ప్రేమించి దీవించారు. వారికి అనుగ్రహిస్తూ వచ్చిన బిడ్డలు ప్రభువా వెన్నీని బట్టి, బ్లెస్సింగ్ బట్టి ఎంతో వందనాలు. అంతేకాదు మీ దాసులకు ఇచ్చిన ఉద్యోగం, ప్రమోషన్ బట్టి, అంతేకాదు ఇచ్చిన పరిచర్య, అలాగే తల్లిదండ్రులు, కుటుంబం, ప్రభు సంఘం, వీటన్నిటి కొరకే నేను కూడా ఎన్ని కార్యాలు మీరు చేశారు. వీటన్నిటి కొరకై నేను కూడా హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలోనే నా ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చిన్న చరణం పాడదాం. చిన్న చరణం పాడుకుందాం. బ్రదర్స్ రండి, చరణం పాడదాం. చరణం పాడుకున్న తర్వాత సాక్ష్యం విందాం. రండి. ఇదే పల్లవి, చరణం పాడదాం. ఆనందం ఆనందం.
రండి వెళ్తాను. ఆనందమానందమాయను నాదు ప్రియా కుమారునియందు మహదానందమానందమాయను నాదు ప్రియా కుమారునియందు నా తనయుని మాట వినండని నా తనయుని మాట వినండని శబ్దమొకటి మేఘములు శబ్దమొకటి మేఘములు ఉద్భవించిన దుర్గముగా ఉద్భవించిన దుర్గముగా
సువన్ రాజు అన్న ప్రార్థన చేస్తారు. మనం కమలన్న విషయంలో దేవుడు చేసిన కార్యాలు, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి దాని కొరకే మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంలో మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడు నాయన, ఈ యొక్క పట్టణంలో నీ దాసుడు మరి కమలాన్ని, నీ దాసురాలని మా నాయన కళ్యాణి సిస్టర్ని ఏర్పాటు చేసుకుని కుడికి నాయన ప్రభా నీ నామ మహిమ కొరకే నాయన మరి దేవా జరుగుతుండగా తండ్రి, మరి నాయన నీ బిడ్డలకి ఇచ్చిన మరి నాయన తండ్రి, మరి నాయన వస్తువులు కానీ వాహనాలు కానీ ప్రభా మరి జాబ్ విషయంలో కానీ నాయన దేవా మరి మీరెంతో కృప చూపిస్తూ తన తోటి వారి కంటే గొప్ప కార్యాలు ఈ కుటుంబంలో మీరు చేస్తూ నాయన అంచెలంచెలుగా నాయన ప్రభా మీరు అభివృద్ధి చేస్తూ వస్తున్నందుకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా మరి నాయన ఇస్సాకు గొప్పవాడగు వరకు మిక్కిలి నాయన మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమంగా అయా దీవిస్తూ వచ్చిన దేవుడు ప్రభా. నాయన వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుడు డ్యూటీలో తండ్రి తోడుగా ఉన్నాడు. రాకపోకల్లో మెండైన కాపుదలు ఉంచు నాయన. మరి బ్యాంకులో కానీ మరి ఎక్కడైనా దేవా ఈ కుటుంబం నాయన ఒక మాదిరిగా నాయన ప్రజలకు నాయన గొప్ప వెలుగుగా కనపడతాకు సహాయపడు, కృప చూపించండి ప్రభా. మరి నీ దాసుడు మరి కొంతసేపు మరి సాక్ష్యం మరి నాయన చెప్పబోతుండగా మరి మీరు బలపరచండి, సహాయం చేయండి దేవా. మరి మీరే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అన్నావు తండ్రి. ఆన్లైన్లో ఎంతో మంది చూస్తూ ఉంటున్నారు ప్రభా. మరి ఆ సాక్ష్యం కూడా విని నాయన ప్రభా అనేకులు బలపడేలాగా సహాయం చేయండి నాయన. మరి నూతనముగా ఇచ్చిన మరి నాయన కీబోర్డ్ని కూడా దీవించండి నాయన, ఆశీర్వదించు, మీ రక్త ప్రోక్షం దయచేయండి. ఈ కృపనే నాయన ప్రభా కురిపించండి తండ్రి. ఈ కుటుంబాన్ని నాయన ప్రభా మరి నాయన ఎల్లవేళ నాయన మరి మీ యొక్క కంచె కాపుదల భద్రతతో నింపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన మా ప్రియులందరినీ పేరు పేరు వరుసన దేవా మరి మీరే బలపరుస్తున్నామని సహాయం చేయండి. మా ప్రభుడు మా రక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థించి స్తుతించి దేవా 7 అంశాలు నీ దాసుడు ఘనజను నిలబెట్టుకుని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అందుని బట్టి కూడా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ మాటలన్నీ అయా మరి మీ బిడ్డల హృదయాల్లో ఉండటం ప్రభా మోసుకుని వెళ్ళటకు సహాయం చేయమని యేసయ్య నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. కమలన్న